Hello everyone, welcome to America Law. Nandakuchi. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నా మగ్గం వర్క్ పట్టు శారీ మీద బ్లౌజెస్ చూసేద్దాము. ఇది నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కంచు కుప్పడం పట్టు శారీ బ్లౌజ్. దీనిపైన వర్క్ చాలా బాగుంటుంది. సో పింక్ పైన గ్రీన్ చాలా బాగా కనపడుతుంటుంది. నేను ఓన్లీ గ్రీన్ విత్ గోల్డ్ కావాలని వేయించాను. సో అన్ని ఫ్లవర్స్ వస్తాయి దానిపైన. సో చూడ్డానికి చాలా బాగుంటుంది వర్క్. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ చాలా బాగా ఇచ్చారు డిజైన్. సో చాలా బాగుండింది కదా బ్లౌజ్ డిజైన్ కింద రావడము. టాసిల్స్ ఇచ్చేసారు. సో ఒకసారి పూర్తిగా బ్లౌజ్ చూసేది. సో ఫ్రంట్ ఓకే, మనకి పళ్ళు వచ్చే సైడ్ కాకుండా అపోజిట్ సైడ్ కొంచెం వర్క్ చేశారు. జస్ట్ అక్కడ స్మాల్ గోల్డ్ కలర్ లైన్ లాగా చేశారు. సో ఓవరాల్గా ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది, ఆ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో టాసిల్స్ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్వి. నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ మీది. చాలా సింపుల్గా ఉంటుంది వర్క్, కానీ చాలా బాగుంటుంది వేసుకుంటే. దీనికి పార్ట్ నెక్ పెట్టించాను. సో మామూలు సింపుల్గా ఉంటుంది వర్క్ అంతా. అవన్నీ ఏవి స్టిచ్ చేయలేదండి, అవన్నీ కుట్టారు బాగా. హ్యాండ్స్ చాలా బాగుంటాయి. హ్యాండ్స్ మీద వర్క్ అంతా ఆల్ ఓవర్ లాగా ఉంటుంది అండ్ పికాక్ వస్తుంది. శారీ మీద పికాక్స్ ఉన్నాయని జస్ట్ సింపుల్గా పికాక్ వేయించాను. సో ఓవరాల్గా బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ ఒకే సైడ్ వస్తుంది. సో హ్యాండ్స్ మీద వర్క్ బాగా కనిపిస్తుంది. ఓవరాల్గా సింపుల్గా నీట్గా ఉంటుంది వర్క్. ఈ బ్లౌజ్ వచ్చేసి నా కంచిపట్టు శారీ మీది. వర్క్ చాలా బాగుంటుంది. చాలా నీట్గా చాలా బాగుంటుంది అండ్ వర్క్ ఆల్సో చాలా హెవీగా ఉంటుంది. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా హెవీగా ఉంటుంది. నా శారీ కలర్ ఆరెంజ్ విత్ పర్పుల్ అలా ఉంటుంది. కలర్ పర్పుల్ రాయల్ బ్లూ మిక్సింగ్లా ఉంటుంది. సో హ్యాండ్స్కి చాలా బాగుండింది వర్క్. సో నెమలి ఉంది కదా, హంసాలు ఉన్నాయి కదా, హంసాలకి పైన వర్క్ చేశారు. సో దగ్గరగా చూస్తే ఒకసారి తెలుస్తుంది. వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. షోల్డర్ పైన కూడా చాలా బాగుంది వర్క్. చాలా నీట్గా హెవీగా గ్రాండ్గా అనిపిస్తుంది. ఓవరాల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. ఫ్రంట్ సైడ్ అంతా అది స్టోన్ వర్క్ రావడం వల్ల చాలా హెవీగా అనిపిస్తుంది వర్క్ అది. సో ఓవరాల్గా ఒకసారి బ్లౌజ్ అంతా చూసేయండి ఇలా. మై ఫేవరెట్ బ్లౌజ్ ఇది. ఈ శారీ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కలర్ టిష్యూ పట్టు శారీ ప్లై. సో ఫ్రంట్ వర్క్ అలా వస్తుంది, వంకీ స్టైల్ వర్క్. ఇది వంకీ లాగా వస్తుంది వర్క్. సో లాంగ్ బ్యాక్ ఇది చాలా లేటెస్ట్ నేను చేపించినప్పుడు. ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది నేను చేపించి.
ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్. నేనే క్లాత్ తీసుకొని కావాల్సుకొని ఇలా చేపించాను. ప్రత్యేకించి ఏ శారీ మీది కాదు. జస్ట్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్గా వేయొచ్చు అనేసి చేపించాను. ఈ వర్క్ చాలా హెవీగా ఉంటుంది. బ్లౌజ్ ఆల్సో చాలా హెవీగా ఉంటుంది. చాలా చాలా హెవీగా అనిపిస్తుంది. కంప్లీట్లీగా స్టోన్స్ వస్తాయి. స్టోన్స్ కూడా అన్ని స్టిచ్ చేసి ఉంటాయి. సో ఈ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది క్లాత్ పైన వాళ్ళు కాల్చేసి దాన్ని చేస్తారంట. సో చాలా బాగుంటుంది. ఇది చేపించి చాలా ఇయర్స్ అవుతుంది. బట్ నాకు ఇప్పటికీ చాలా ఇష్టం ఈ వర్క్. ఇది ఫోటోలో అంత క్లియర్గా కనపడట్లేదు, బట్ డైరెక్ట్ చాలా బాగుంటుంది. అన్ని శారీస్కి మ్యాచ్ అవ్వాలనేసి అన్ని కలర్లాగా థ్రెడ్స్ పెట్టించాను. హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి. సో స్మాల్ హ్యాండ్స్. దీనికి ట్యాసిల్స్ ఆల్సో చాలా హెవీగా ఉంటాయి. ఫ్రంట్ ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా వన్ సైడ్ వర్క్ వస్తుంది. ఓవరాల్గా ఒకసారి బ్లౌజ్ అంతా చూసేయండి. ఆ జాలి జాలి వచ్చింది, అది వర్క్ చేసిందండి. క్లాత్ కాదు, క్లాత్తోనే చేస్తారు. ప్రత్యేకించి తీసుకొచ్చి క్లాత్ ఏది వేయలేదు. దానివల్లనే ఈ బ్లౌజ్ ఆల్సో చాలా చాలా కాస్ట్లీ ఆ టైంలో. ఇది క్రీమ్ విత్ మెరూన్ కలర్ నా బనారస్ పట్టు శారీ. సో కావాల్సుకొని చాలా సింపుల్గా వేయించాను ఇది. సో చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్. జస్ట్ హ్యాండ్స్ డిఫరెంట్ తీసేసుకొని వేపించాను. చాలా సింపుల్గా. నాకు ఇండియా వెళ్ళినప్పుడు టైం లేదు. సో జస్ట్ అది 1 డేలో తను స్టిచ్ చేయించారు. బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఒకసారి బ్లౌజ్ చూసేయండి. ఇది పట్టు క్లాత్ తీసుకొని దీనిపైన వర్క్ చేపించాము. సో వర్క్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదా వర్క్ చూడటానికి. ఇది గ్రీన్ కలర్ పట్టు శారీ పైకి వర్క్ చేపించాను. సింపుల్గా నీట్గా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ చాలా బాగున్నాయి కదా. ఈ బ్లౌజ్ ఆల్సో పట్టు శారీ మీది. ఆ క్లాత్ ఏంటో నాకు తెలియదు, పట్టు అని తెలుసు, ఏ పట్టో తెలియదు. చాలా సింపుల్ వర్క్. శారీ చాలా హెవీగా ఉంటుంది, అందుకోసం చాలా సింపుల్గా చేయించాను. ఊరికే హెవీ వేసుకొని బోర్ కొట్టేసి ఇది నెట్టెడ్ హ్యాండ్స్ వేయించాను. దానిపైన కూడా వర్క్ చాలా బాగుంటుంది. అది స్టిచ్ చేశారు, అదేమి గమ్తో అతికించలేదు. సో సింపుల్గా ఉంటుంది కానీ బాగుంటుంది వేసుకుంటే. శారీ మీదకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది. మామిడి పిందెల వర్క్ అలా వచ్చింది. ఈ బ్లౌజ్ నా కంచిపట్టి శారీ మీది. ఇది క్రాప్ టాప్లా కుట్టించాను బ్లౌజు. మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అనేసి. ఈ వర్క్ ఆల్సో చాలా హెవీగా ఉంటుంది. అన్ని బుట్టాస్ టైపు వచ్చాయి కదా. సో డైరెక్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెవీగా ఉంటుంది వర్క్. మిడిల్లో అది జిప్ పెట్టించాను. చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. సో ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఫ్రంట్ ఆల్సో చాలా బాగా నీట్గా చాలా బాగుండింది కదా. ఇది మల్టీపర్పస్ కోసం అనేసి ఇలా చేపించాను, ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా ఉండాలి అనేసి. సో బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్గా వర్క్ వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏమో సింపుల్గా ఉంటుంది, ఓన్లీ నెక్ వరకే అలా వచ్చేస్తుంది వర్క్. హ్యాండ్స్ ఆల్సో కంప్లీట్గా వర్క్ వచ్చేస్తుంది.
ఇది గ్రీన్ కలర్ నా ఆర్గంచ కంచిపట్టు శారీ మీది బ్లౌజ్. ఇది బ్లౌజ్ చాలా సింపుల్గా కుట్టించాను, ఓన్లీ బోట్ నెక్ పెట్టించేసి పైన ఓన్లీ బటన్స్ వస్తాయి. ఇది దీనిపైన అంతా బ్లౌజే చాలా హెవీగా ఉండింది కదా, మళ్ళీ దీనిపైన వర్క్ చేయించడం ఎందుకనేసి చాలా సింపుల్గా చేయించాను. చాలా సింపుల్గా ఉంటాయి. 3/4 హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను, ఓన్లీ బటన్స్ వస్తాయి. దీనిపైన వర్క్ చేయించినా కనపడదు కదా, అందుకే చాలా సింపుల్గా కుట్టించాను. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది నా వన్ మోర్ కంచిపట్టు శారీ మీది బ్లౌజ్. చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంటుంది వర్క్. బ్లౌజ్ ఆల్సో చాలా హెవీగా, పట్టుకుంటే చాలా హెవీగా అనిపిస్తుంది. మొత్తం అంతా ముత్యాలు, డిఫరెంట్ కలర్స్, చాలా హెవీగా ఉంటాయి ఆ స్టోన్స్ ఆల్సో. దీనికి చాలా షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను, అన్నీ 3/4 హ్యాండ్స్, ఇలా షోల్డర్ లెంత్ ఇవన్నీ బోర్ కొట్టేసి. హ్యాండ్స్ మీద వర్క్ చాలా బాగుంటుంది. ఆ కుందన్స్ చాలా పెద్ద కుందన్ వచ్చింది కదా, చాలా బాగుంది మిడిల్లో. కుందన్ చుట్టూ ఇలా ఉంటుంది, ముత్యాలతో వర్క్ చేశారు. చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి నా బనారస్ పట్టు శారీ పైది. ఇది క్రాప్ టాప్ లాగానే ఉంటుంది ఈ బ్లౌజు, ఓన్లీ బంచ్ టైప్ వేయించాను. ఇది ఫ్రంట్ సైడ్, హ్యాండ్స్ ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా కనిపిస్తుంది, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓన్లీ 3 ఫ్లవర్స్ వేయించాను. ఇది మనకి బంచ్ లాగా వస్తుంది వర్క్. ఇంకో సైడ్ మనకు పళ్ళు వస్తుంది కదా, అందుకే ఒకే సైడ్ వేయించాను. వెనకాల నెక్ ఇలా ఉంటుంది సింపుల్గా. అక్కడ పైన కూడా పూసలతో వర్క్ వచ్చింది నెక్ దగ్గర. కింద ఆల్సో గోల్డ్ కలర్ క్లాత్తో చేశారు. ఇది నా అనదర్ కంచిపట్టు శారీ మీది బ్లౌజ్, మెరూన్ విత్ గ్రీన్ ఉంటుంది. సో ప్రత్యేకించి నేను క్లాత్ తీసుకొని చేయించాను ఈ వర్క్. శారీ మీద హంసలు ఉంటాయి, అందుకోసమే దీనిపైన కూడా నెమలీలు ఉంటాయి, నెమలి వేయించాను. మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది. సో హ్యాండ్స్ చాలా హెవీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఈ క్లాత్ తీసుకొని వేయించడం వల్ల నాకు ఇది చేయించినప్పుడు చాలా కాస్ట్లీ పడింది వర్క్. క్లాత్ సపరేట్ తీసుకొని చేయించడం వల్ల నాకు ఆ టైంలో చాలా కాస్ట్లీ పడింది. 4,500 ఆర్ 4,700, నాకు ఎగ్జాక్ట్లీగా గుర్తులేదు, బట్ అలా పడింది ప్రైస్. బట్ చాలా బాగుంటుంది వర్క్, ఎవ్రీథింగ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ నా కతాన్ బనారస్ పట్టు శారీ మీది బ్లౌజ్, ఓన్లీ బుట్ట చేతిలో పెట్టించాను. చాలా బాగుంటుంది వేసుకుంటే, అది ఆ పఫీగా రావడం వల్ల చాలా అందంగా ఉంటుంది. కింద శారీలో వచ్చిన బ్లౌజ్లో వచ్చిందే వేయించాను. సో టాసిల్స్ ఆల్సో చాలా బాగుంటాయి దీనివి. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఓన్లీ హ్యాండ్సే చాలా బాగుంటాయి దీనివి, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ నా హాఫ్ శారీ మీది. ఇది వేరే క్లాత్ తీసుకొని చేయించాను, యాక్చువల్లీ సెట్ లాగా తీసుకున్నాను, తనే చేశారు మొత్తం కంప్లీట్గా బొటిక్ వాళ్ళు. ఈ వర్క్ నాకు లేదనేసి అప్పుడు చేయించాను నేను. నీట్గా చాలా బాగుంటుంది వర్క్, చాలా బాగా కుట్టారు అదంతా. చాలాసార్లు వేసుకున్నాను, అయినా అది స్టిల్ అలానే చాలా గట్టిగా ఉంటుంది. అక్కడ క్లాత్తో పెట్టారు బటన్, అంతా పైపింగ్ చేశారు గోల్డ్ క్లాత్ తీసేసుకొని. ఆ నెక్ ఆల్సో చాలా బాగుంటుంది వేసుకుంటే.
మన ఫ్రంట్ ఓన్లీ నెక్ వరకే డిజైన్ ఇస్తారు. ఆ పైన కూడా మనకి పూసలతో వర్క్ చేశారు. క్రాప్ టాప్ లాగా ఉంటుంది బ్లౌజ్. సో మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా మన లెహంగాస్ వీటిపైకైనా అండ్ శారీస్ మీదకి వేసుకోవచ్చు, అన్నింటి మీదకి వేసుకోవచ్చు. సో ఓవరాల్గా బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ నేను ప్రత్యేకించి ఏం చేయించలేదు, రెడీమేడ్ బ్లౌజే తీసుకున్నాను. బట్ వర్క్ బాగుంటుందని చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో అంత ఫ్లవర్స్ వచ్చేసేసి చాలా బాగుంటుంది. పల్లకిలా ఉంటుంది వర్క్. అది నా ట్రెడిషనల్ పట్టు శారీ పైకి తీసుకున్నాను. ఆ శారీకి చాలా బాగా మ్యాచ్ అయింది. హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది. కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుండింది. సో క్లాత్ ఆల్సో చాలా బాగుంది, వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీ అందరికీ నచ్చాయి నా బ్లౌజెస్? నచ్చాయి అంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.